ఎలాంటి దాడులకు దిగిన తిప్పికొట్టేందుకు భారత సైన్యం రెడీ. పాక్ వైపు కదులుతున్న భారత ఆర్మీ దళాలు. సరిహద్దుల్లో భారీగా బలహాలు మోహరింపు. బార్డర్ దగ్గరలోని గ్రామాలను ఖాళీ చేయిస్తున్న భారత ఆర్మీ. పాకిస్తాన్ కాశ్మీర్ పేరుతో ఇండియాలోని అమాయకులపైన దాడికి దిగడం కరెక్ట్ కాదంటున్న ప్రపంచ దేశాలు. పాకిస్తాన్ పై యుద్ధానికి ప్రపంచ దేశాల మద్దతు భారత్కే. మోడీ గారు మాట్లాడుతూ కూడా ప్రపంచం మొత్తానికి చెప్తున్న ఉగ్రవాదాన్ని మట్టిలో కలిపేస్తాం, ఉగ్రవాదులు కలలో కూడా ఊహించని శిక్షలు వేస్తాం, ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న నేతలను కూడా ఎవరిని వదిలిపెట్టాం, ఒక్కొక్కడిని ఎంటాడి ఏటాడి చంపుతాం, కనీసం వాళ్ళ కలలో కూడా ఆ చావు ఊహించని విధంగా ఉంటుంది. బీహార్ మట్టి మీద ఒట్టే చెప్తున్న అమాయకుల ప్రాణాలు తీసిన ఏ ఒక్కడిని వదిలిపెట్టాం. ఇండియన్ ఆర్మీ ప్రతీకార చర్యలు మొదలుపెట్టింది. ఉగ్రదాడిలో పాత్ర ఉన్న టెర్రరిస్ట్ ఆదిల్ షేక్ ఇంటిని సైన్యం ఐఈడీతో పేల్చేసింది. విజయ్ బెహారా తాల్ ప్రాంతాల్లోని బలగాలు కూబింగ్ కొనసాగుతుంది. లోకల్ టెర్రరిస్టుల నివాసాలపై దాడి చేస్తున్నారు. ఉగ్రవాది ఆసిఫ్ ఖాన్ ఇంటిని పేల్చేసిన భారత సైన్యం. పహల్గాంలో ఉగ్రదాడిలో ఆసిఫ్ ఖాన్ ప్రమేయం ఉన్నట్టు ఆరోపణలు. దాడికి పాల్పడ్డ ప్రతి ఒక్కరిని ఎంటాడి ఏటాడి శిక్షించాలి. నిజంగా ఎవరైతే దాడికి పాల్పడ్డ ప్రతి ఒక్కరిని అసలు ఎవరిని వదిలిపెట్టద్దు, ఎంటాడి ఏటాడి శిక్షించాలి. నిజంగా ఇది